బ్రో ఎలా ఉంది రైల్వే స్టేషన్? చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఒక పావు గంటలో వాటర్ ఫాల్ ఉంటుంది. ఓకే, అక్కడికి వెళ్దాం. ఓకే. ఓకే. హాయ్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇటు విను. ఈరోజు నేను రైల్వే గ్యాంగ్ మ్యాన్ని వీడియో తీద్దామని చిముడిపల్లి అనే రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. ఇది ఏ రూట్ అంటే మన కిరండోల్ రూట్ అనమాట. ఎస్కోట్ దాటాక టైడర్ దాటాక ఇది ఒక చిన్న రైల్వే స్టేషన్ అనమాట. అంటే చాలా దగ్గర తీయచ్చు, బట్ నా ఉద్దేశం ఏంటంటే ఈ రైల్వే స్టేషన్ చాలా అందంగా ఉంటుంది, ఎస్పెషలీ ఇన్ మాన్సూన్లో. అందుకనే ఈ రైల్వే స్టేషన్ దగ్గర గ్యాంగ్ మ్యాన్ తీద్దామని వచ్చాను. బట్ నాకు తెలీదు వాళ్ళు పర్మిషన్ ఇస్తారా ఎవరో వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకోవడానికి. ఎందుకంటే ఎవరు ప్రోటోకాల్స్ వాళ్ళకు ఉంటాయి. బియాండ్ దట్ ఎవరు మనకి ఇంటర్వ్యూ ఇస్తారని నేనైతే అనుకోవట్లే. వాళ్ళు ఇస్తే వెల్ అండ్ గుడ్, లేకపోతే ఈ స్టేషన్ చూపెడతాను మీకు. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, ఎక్స్పెషల్ ఇన్ మాన్సూన్. మీరు చూస్తే ఇవన్నీ చూసారా, క్లౌడ్స్ ఎలా ఉన్నాయో, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అందరూ కేరళ వెళ్ళి ఆ కేరళ అందాలను చూపెడతారు, కానీ మన దగ్గర ఉన్న ఈ అందాలని మనల్ని ఎవరు అంత ఫోకస్ చేయరు. ఇది చాలా బ్యూటిఫుల్ స్టేషన్ అనమాట. కార్ అయితే ఒక దగ్గర పెట్టేసి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇవన్నీ రైల్వే స్టేషన్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ బైక్స్. వాళ్ళు ఇక్కడ పార్క్ చేసుకుని మీరు వింటుంటే నా పక్కన మీకు ఒక వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తుంది. చాలా పెద్ద వాటర్ ఫాల్ సౌండ్ అది. ఇది నా సెకండ్ విజిట్ ఈ స్టేషన్కి. వెళ్తున్నా, చూడాలి ఏమొద్దా. ఇది సుమారు కారు పార్క్ చేసి అరౌండ్ 1 km అంతా ఈ కొండ మీద నడుచుకుంటూ వెళ్ళాలి. దారి అయితే సమయంగా ఉండదు. నా పక్కనే వాటర్ ఫాల్. కింద వాటర్ ఫాల్ కాదు, వాటర్ వెళ్తుంది. వర్షం అయితే చాలా భయంకరంగా ఉంటుంది మేము ఇక్కడ. సుమారు ఒక 1 minute ఎంతో నడుచుకుంటూ వెళ్ళాలి. 1 minute కాదు, ఒక 30-40 minutes నడుస్తూ వెళ్ళాలనుకుంటా. ఇది దాటుకుంటూ వెళ్ళాలి నేను ఇక్కడ. నడుచుకుంటూ ఈ రూట్లో ఇలా నడుచుకుంటూ పైకి వెళ్ళాలి ఆ స్టేషన్కి వెళ్ళాలంటే. ఆ స్టేషన్కి వెళ్తున్న దారిలో ఒక చిన్న ఇల్లు కనిపించింది. చూడండి, ఈ కొండ మీద కట్టుకున్నారు చిన్న ఇల్లు. లుక్ హౌ ద రోడ్ ఈజ్. ఈ స్టేషన్కి వెళ్ళాలంటే ప్రతి ఎంప్లాయీ కూడా ఆ కింద బైక్ పార్క్ చేసి ఈ రూట్ గుండా వెళ్ళాల్సిందే. అంతే, ఇది వేరే ఆప్షన్ లేదు. మధ్యలో అంటే సెలయేర్లు తగులుతాయి మనకి. బాగుంది కదా. ఓ బ్యూటిఫుల్. నిజంగా ఇంత అందంగా ఉంది ఇది. మనందరం కూడా నేచర్ని అడ్మైర్ చేయడం నేర్చుకోలే. నేచర్ ఈజ్ ఆల్వేస్ ఎ థ్రిల్ టు మీ. నాకైతే వచ్చేసాం. స్టెప్స్ కనిపించాయి నాకు ఎక్కడ. నిజంగా బ్రిటిషర్స్ ఎలా వేసారో అప్పట్లో ఈ రూట్. ఇది ఒక అబాండన్డ్ హౌస్లో ఉంది. మై గాడ్, ఎంత
అరే ఎంత టఫ్ ఛాలెంజ్ ఇది. సి మనం ఇంకా రాలే. ఇవన్నీ అబాండన్డ్ హౌసెస్. అవును, పీపుల్ ఆర్ దేర్. అండ్ ఇవాళ క్వార్టర్స్ అనుకుంటా. అంత భయంకరంగా ఉన్నాయి కదా. ఇంత నిర్మానుషంగా ఉన్నాయి. నిర్మానుషంగా భయంకరంగా. చూసారు ఎంత రోకల బండ. ఇక్కడ చాలా హౌసెస్ పడిపోయాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలి. మేబీ దిస్ రూట్. ఇది పడిపోయిందా, డిస్మాంటిల్ చేశారా? వచ్చేసాం స్టేషన్కి. చేస్తున్నారు. యా, ఫైనల్గా అయితే మనం ఈ చిముడిపల్లి రైల్వే స్టేషన్కి చేరుకున్నాం. ఇది ఆ చిముడిపల్లి రైల్వే స్టేషన్ అనుకుంటా. చూసారా ఎలా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది స్టేషన్. ఎంత చూడండి. ఎంత బాగుందా. మొత్తం మేఘాలు. ఇదిగో చూడండి ఎంత అందంగా ఉందో ప్లేస్ అంతా. ఇదే చిముడిపల్లి రైల్వే స్టేషన్. నాకు ఇంకెవరు గ్యాంగ్ మ్యాన్స్ కనిపించలేదు ప్రస్తుతానికి. కనిపిస్తే వెంటనే అడుగుతాను వాళ్ళు ఒక వీడియో ఇస్తారా అని. వాళ్ళు ఏమంటారో చూడాలి అప్పుడు. ఈ స్టేషన్కి నేను ఆల్రెడీ వచ్చాను, బట్ సనంత్ ఇక్కడ వాటర్ ఫాల్ చూస్తానంటే తీసుకొచ్చా. పాపం డ్రోన్ ఎగరేసాడు, అది ఇబ్బంది పెట్టి 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 ఇప్పుడు కిందకు వచ్చిందనమాట. సో మనోడు 360 పట్టుకొని వస్తున్నాడు. బ్రో ఎలా ఉంది రైల్వే స్టేషన్? చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఒక పావు గంటలో వాటర్ ఫాల్ ఉంటుంది. అక్కడికి వెళ్దాం. ఓకే. మొత్తం టీషర్ట్ అంతా తడిసిపోయిందిగా, ఆరబెట్టుకుని వచ్చినట్టున్నా. ఇది మటుగా ఇప్పుడు వచ్చిన బ్లాక్ చేస్తా. నీకు చెప్పిందా? ఈ కనిపించే టనల్ జస్ట్ చాలా చిన్నదన్నమాట. 74 మీటర్ టనల్ ఇది. నాకు తెలిసి ఎందుకన్నా చిన్న టనల్ ఎక్కడ ఉండదేమో ఈ లైన్లో. ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో. అసలే నేచర్ అంతా బ్యూటిఫుల్.
ఒక మంచి బ్యూటిఫుల్ డెస్టినేషన్కి వెళ్ళాలంటే యూ హ్యావ్ టు కాంటాక్ట్ డానీ జోన్. కాదు, సాక్రిఫైస్ ఎ లాట్. అంటే ఈ టైమ్, నీ ఎనర్జీ, నీ ఇంట్రెస్ట్ అవన్నీ సాక్రిఫైస్ చేసి వెళ్తే దెన్ చూడండి గైస్, ఎండింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. యా, ఈ టనల్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో, చుట్టూ పొగమంచు. నీకు క్షమించాలి, అది కాదు స్మాలెస్ట్ టనల్ ఇది. జస్ట్ 28 meters. చూసారు ఎంత చిన్నగా ఉందో, చాలా చిన్నగా ఉంది టనల్. జస్ట్ 28 meters అంట. ఇది టనల్ నెంబర్ 31D, లెంత్ 28 meters. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మేము ఆ ట్రాక్ మీద నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళాం, ఎన్నో టన్నులు దాటాం. అప్పుడు ఒక దగ్గర ట్రాక్ మ్యాన్ మాకు కనిపించారు. కానీ విషయం ఏంటంటే ఆయన మాకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అవి వేరు. ఓకే, ఇప్పుడైతే మీ డ్యూటీ అయిపోయింది. సో డిపార్ట్మెంట్ పరంగా అయితే మీరు ఇంటర్వ్యూ ఇవ్వకూడదు, మీ రూల్స్కి అగేన్స్ట్ అది. ఇవ్వకూడదంటే ఇప్పుడు ఏ ప్రాబ్లం వస్తుంది అనేసి. అదే క్లాస్ 4 మా మీద అందరికీ అధికారం ఉంటుంది. అవునా, అది ఓకే, థ్యాంక్స్ అండి. చూసారు కదా, అన్న అయితే ఇంటర్వ్యూ ఇవ్వడం కుదరదు అని అన్నారు. సో మనకైతే ఈ గ్యాంగ్ మ్యాన్ ఇంటర్వ్యూ లేనట్టే. సో చేసేది ఏం లేదు, ఈ రైల్వే స్టేషన్ అందాన్ని చూసి ఒక లైక్, ఒక కామెంట్ ఇవ్వండి. నాకైతే ఇంటర్వ్యూ ఇవ్వలేదన్న బాధ అయితే లేదు. ఈ ప్లేస్ చూసాక ఆ బాధ అంతా మర్చిపోయాను, ఎంత కష్టపడి వచ్చాను. బట్ స్టిల్ ఇంటర్వ్యూ అయితే దొరకలేదు. బట్ బాధ అయితే లేదు, ఎందుకంటే అంత స్టన్నింగ్ ఉందన్నమాట ఈ లొకేషన్ అంతా కూడా. ఇక్కడ చూసిన తర్వాత నా బాధ అంతా పోయింది. ఈ ప్రకృతిని చూసుకుంటూ అలా కాసేపు అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళి ఇంకా వీడియో ఎండ్ చేసేస్తాను. మీరు కూడా చూడండి ఎంత బాగుందో. మేఘాలు, ఇవన్నీ చాలా మేఘాలు దగ్గరగా మనకు చాలా క్లోజ్గా వెళ్తున్నాయి అన్నమాట, ఒక తెల్లటి పొరలాగా. ఇది మరి నేను చూసినంత బ్యూటిఫుల్గా క్యాప్చర్ అవుతుందో లేదో నాకు తెలియదు. ఎంత అందంగా ఉందో చూడండి. కొన్ని పిక్స్ నేను వీడియో మధ్యలో పెడతాను, అవి కూడా చూడండి. చాలా బ్యూటిఫుల్, వర్త్ కమింగ్ హియర్. బట్ ఇక్కడికి వచ్చారంటే కేర్ఫుల్గా ఉండండి. ఇదంతా హై టెన్షన్ వైర్స్ ఉంటాయి, ల్యాండ్ స్లైడ్లు అయ్యే అవకాశం ఉంటుంది. ఆ టనల్స్ క్రాస్ చేసినప్పుడు కేర్ఫుల్గా ఉండండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేచర్తో గేమ్స్ ఆడొద్దు అండ్ నేచర్ని స్పాయిల్ చేయొద్దు. ఇది నా ఛానల్ తరపు నుంచి మిమ్మల్ని కోరుకుంటున్నాను. దూరంగా మీకు టనల్ కనిపిస్తుంది చూసారా. నేను ఈ గ్యాంగ్ మ్యాన్ ఎందుకు వీడియో తీద్దాం అనుకున్నానంటే, సో వీళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి ట్రాక్ మీద. ఎందుకంటే మనం ట్రైన్లో వెళ్తుంటాం, పట్టాల మీద నడం కదా. సో పట్టాల మీద నడిచే వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకుందామని ఈ వీడియో చేద్దాం అనుకున్నా. బట్ అన్ఫార్చునేట్లీ వీళ్ళు డిపార్ట్మెంట్కి విరుద్ధంగా ఇంటర్వ్యూ అయితే ఇవ్వలేరట.
సో మనం చేసేది ఏమీ లేదు మరి. అందాకి ఈ స్టేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చీమిడిపల్లి రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ మిడ్ సీ లెవెల్కి అరౌండ్ 585 మీటర్స్ హైట్లో ఉందన్నమాట. మిడ్ సీ లెవెల్కి. ఈ చుట్టూ ఫుల్ పొగమంచుతో ఉండిపోయింది ట్రాక్ అంతా. చాలా బ్యూటిఫుల్గా ఉంది స్టేషన్. With this, I'm signing off. Please subscribe to Ituvinu channel. Bye bye.